వాస్తవాలు ఆలోచించాలన్న. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ కొట్టేయాలి. ఈ దేశం గురించి ఆలోచిస్తాం, ఈ సమాజం గురించి ఆలోచిస్తాం, హిందూ ధర్మం గురించి ఆలోచిస్తాం. నేను మాట్లాడిన బండి సంజయ్ హిందూ ధర్మం గురించి పక్కా మాట్లాడతా. వాడు వీడు వద్దంటే ఆగటోనే కాదు. నేను పక్కా మాట్లాడు. అరే ధర్మం కోసం చేస్తాను, బతుకోని ధర్మం కోసమే. ఏ రాజకీయాలు ఉంటుంటే పిక్తాయి. నాకు రాజకీయాలు ముఖ్యంగా ధర్మమే ముఖ్యం. నాకు ఆ ధర్మం గురించే బతుకుతాం, ఆ ధర్మం గురిస్తే చస్తాం, సంపూతం కూడా. వెనుక పోయే ప్రసక్తే లేదు. ఎవడో వచ్చిన ధర్మానికి ఏంటంటే ఆటలేది. మైనార్టీకి మీరు ఏం చేస్తారని మేధావి వర్గం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మైనార్టీ డిక్లరేషన్ అన్నది. ఇలా మేధావి వర్గం ఏడమైంది? మేధావి వర్గం ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ఏ మీడియా ఎందుకు ప్రశ్నించలేకపోయింది? అంటే 80% ఉన్న హిందువుల ఓటు వీళ్ళకద్దు, 80% ఉన్న హిందువుల ఓటు వీళ్ళకద్దు, 12% ఉన్న మైనార్టీకి వ్యతిరేకం కాదని నేను వాళ్ళని నేను అల్లాన్ని కించపరచాను, ఏసు ప్రభుని కించపరచాను. కానీ నేను రాముని ఎవరైతే కించపరిచిండో, ధర్మాన్ని ఎవరైతే హేళన చేసిండో, నా దేవుడిని ఎవరైతే కించపరిచే ప్రయత్నం చేసిండో తప్పకుండా వాడు వ్యతిరేకిస్తా. సిగ్గుండాలన్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకు. మేము అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యతిరేకం, నాయకుల వ్యతిరేకం. అరే అక్షింతలు కూడా హేళన చేసిరు. వాళ్ళ అక్షింతలను హేళన చేసిరు. ఒక కాంగ్రెస్ పార్టీ అనే అవి రేషన్ బియ్యం అట అన్న. గుడికి పోతే అక్షింతలు వేస్తాడు అయ్యగారు. అడుగుతావు అయ్యగారు, అయ్యగారు ఇది రేషన్ బియ్యమా, బాస్మతి బియ్యమా, విజయశ్వర బియ్యం అంటావా? అక్షింతలే. దాని బియ్యం వెరైటీస్ ఉంటాయి అందువల్ల ఉంటాయి. అట్లా ఒక రేషన్ బియ్యం అంట, రేషన్ బియ్యం అని అక్షింతలు బాగా చెప్తా. అక్షింతలు పంచినం రాముని పేరు పక్కా చెప్పుకుంటామన్నా. వీళ్ళు అవుతామేంది? వీళ్ళు వచ్చి రాముని పేరు చెప్పుకుంటారు, బీజేపీ అవుతామేంది? ఆగినమేంది? రాముని వారసులమే మేము, పక్క మేము రాముని వారసులము. నువ్వు నిజంగా నేను చెప్పుకోగా వద్దన్నారా? నువ్వు మేమైతే వద్దలే కదా. అరే మేము రాముని పేరు చెప్పుకుంటే కరుపు నోపే. రాముని పేరు మీద అక్షింతలను ఇంకా అక్కడనట రాముడికి మేము కట్టలేదా? మేము రాముని భక్తులం కాదు. కేసీఆర్ కర్మేరకు వచ్చింది నాకు ఇన్నే. అది పుట్టిందో మరి నా కోసం స్టేటస్ పాప ఆయన. అంతకుముందు కరీంనగర్ గారు చేంజ్ చేసిందంటే హిందుగాలు బొందుగాలు అన్నాడు. చూసినా పెట్టి వీళ్ళు హిందుగాలు బొందుగాలంటే ఏం చేసిండు? అందరు కరీంనగర్లో తీసుకపోయి బొంద పెట్టారు. మొన్నొచ్చామని తెలుసా? మొన్నొచ్చి తుర్కోలందరూ ఒక్కటి కావాలి. ఇట్టే తుర్కోలందరూ ఒక్కటి కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటైతే బండి సంజయ్ గెలుస్తాడు, బండి సంజయ్ గలీజ్ గానట. నేను గలీజ్ గానట అంటే మా వాళ్ళు ఏం చేసి తెలుసా? సరే గలీజ్ వాడికే మంచి ఓటేస్తాను అని చెప్పి అన్నారు. తుర్కోలందరూ ఒక్కటి కావాలి, బండి సంజయ్ ను ఓడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బండి సంజయ్ గెలుస్తాడు, మాకే ఓటేయండి అంటే నేనన్న బిడ్డ నీకు హిందువుల దమ్మేందో తెలియదు. నీకు ఇలా 80% ఉన్న హిందువులు ఒక్కటైతే ఏం చేస్తారో తెలియదు. అందుకే 4వ తారీఖు నాడు ఇటుపక్క అటుపక్క డాక్టర్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండు అన్న. పిడాత నీకేమైనా అయితే నేను భరించలేను ఫస్ట్. ఎందుకంటే నువ్వు 100 సంవత్సరాలు గ్యారంటీ బతకాలి. నువ్వు అప్పుడు నిన్ను చూసుకుంటేనే రాజకీయం చేయాలని నేను ఊకుంటానా? ఫస్ట్ కేసీఆర్ గిట్టే అన్నాడు. ఫస్ట్ బండి సంజయ్ రాష్ట్ర గ్యాడ్ పోరాడే ఎక్స్పర్ట్ కథం బీజేపీ అవుట్ అన్నాడు. మరి ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ గుంజుగా చిన్నలేదా? కేసీఆర్ మెడలు వంచిన లేదా? కేసీఆర్ కు బీజేపీ అంటే గజ మొత్తం చేయించిన లేదా? ఏ ధర్మం జరిగింది? ఇప్పటికి రాత్రి వంట కేసీఆర్ కు బండి సంజయ్ గుర్తొస్తాడు. లేచినా బండి సంజయ్, పన్నా బండి సంజయ్. ఇక పెగ్గేసుకుంటే మాత్రం బండి సంజయ్ కోపం వచ్చి గ్లాస్ ఫట్ పని నిలబడతాడు. నా బీజేపీ కార్యకర్తలు మామూలు కార్యకర్తలు కాదన్న. కాబట్టి ఈ ఎన్నికల దయచేసి ఆలోచించండి. మేము ఎప్పుడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు. మేము ఎంపీలను గెలిచినా, ఎమ్మెల్యేలను గెలిచినా, రేపు మీరు ఎమ్మెల్సీ గెలిపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా మా స్వార్థం గురించి ఎక్కడ మేము ఆలోచించాం. మేము ఎన్నికల్లో పోటీ చేసేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వ్యతిరేకంగా ప్రశ్నించడానికి, మీ తరఫున ఫైట్ చేయడానికి మాత్రమే ప్రేమేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది తప్ప లక్షల కోట్లు సంపాదించుకోవడానికి దొంగదందాలు, లంగదందాలు, లఫంగ దందాలు చేయడానికి కాదన్న ఎమ్మెల్సీ పోటీ చేసేది. ఇతర పార్టీ అభ్యర్థులు దేనికోసం పోటీ చేస్తున్నారు, మా ప్రేమేంద్ర రెడ్డి గారు దేనికోసం పోటీ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం చూస్తున్నారు.
వాళ్ళ కుటుంబం బాగుపడాలి, వాళ్ళు బాగుపడుతున్నారు. మేము ఈ సమాజం బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలి. ఈ సమాజం గురించి మేము ఫైట్ చేయాలి. ఈ పాలకులకు ఇక మెడలు వంచాలి, ఈ పాలకులను ప్రశ్నించాలి. ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఇంకా మీకోసం ఫైట్ చేయడానికి, మీకోసం రిస్క్ తీసుకోవడానికి మాత్రమే ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంది తప్ప వేరే స్వార్థం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.